బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 55.1 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మూడో చివరి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గురువారం కేవలం 30 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం కాళేశ్వరం వరద ఉధృతితో నిన్నకి 53 అడుగులకి, నేడు ఉదయానికి 55.1 అడుగుల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. వరద ఉధృతికి పర్ణశాల వద్ద స్నానఘట్టాలు పూర్తిగా జలమయమయ్యాయి. సీతవాగు ప్రవాహానికి సీతమ్మ నార చీరలు, ఇనుప వంతెన మునిగిపోగా దుమ్ముగూడెం భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెర్ల మండలం వీరాపురం ఇసుక క్వారీలో చిక్కుకుపోయిన 44 మంది లారీ డ్రైవర్లను అధికారులు సురక్షితంగా కాపాడారు. సహాయక చర్యల్లో భాగంగా అశ్వాపురం మండలంలో ఓ గర్భిణిని థర్మాకోల్ తెప్పపై సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా తెలంగాణలో రాబోయే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. మౌనిక, ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి అనేది మాత్రం మహోగ్ర రూపం దాల్చిందనేది మనం చెప్పుకోవచ్చు. ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలు ఉపనదుల నుంచి నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద అయితే గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం నీటి మట్టం 55.06 అంటే మీటర్లకైతే అడుగులకైతే చేరుకుంది. దీంతో అక్కడ యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలను కూడా తీవ్రంగా అప్రమత్తం చేసి ఎగువ ప్రాంతాల నుంచి సుమారు దాదాపుగా 15,60,000 క్యూసెక్ల నీరు, వరద నీరు వచ్చి చేరడంతో ఈ ప్రవాహం ఉధృతి మాత్రం ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయైతే మనం చెప్పుకోవచ్చు. ఇక వరద ఉధృతి కారణంగా పర్ణశాలలో సీతమ్మ వారి నారుచీరల ప్రాంతం కావచ్చు, అటు శ్రీరాముడి సింహాసనం, ఇటు సీతమ్మ వారి విగ్రహం, చెక్క బ్రిడ్జి కావచ్చు, ఇటు పరిసరాల్లోని పలు వ్యాపార దుకాణాల్లో కూడా వరద నీరు పూర్తిగా మునిగిపోయాయి. వరద ముప్పు కారణంగా భద్రాచలం నుంచి చెర్ల, కూనవరం, ఇటు సారపక్క, బుర్గపాడు వెళ్లే ప్రధాన రహదారులపై కూడా నీరు చేరడంతో ఆయా గ్రామాల్లో వాహనాలు రాకపోకలకైతే అంటే నిలిపివేశారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సు సేవలను కూడా పూర్తిగా నిలిపివేయడంతో పలు గ్రామాలకు రవాణా సంబంధాలు అయితే తెగిపోయాయనైతే మనం చెప్పుకోవచ్చు. అలాగే భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలకు వెళ్లేటువంటి జాతీయ రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఏటపాక మండలం రామన్నపేట గ్రామం వద్ద కూడా జాతీయ రహదారిపై కూడా వరద నీరు చేరింది. జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగైతే లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు, అటు పునరావాస కేంద్రాలకు తరలించేందుకు జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి అంకిత్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు నైరుతి ఋతుపవనాలు అత్యంత చురుకుగా కలుగుతున్న నేపథ్యంలోనే అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా మరొకసారి వర్షాలు వచ్చే అవకాశం ఉన్న సూచనల ప్రకారం అయితే ఇక్కడ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. నేడు రేపు తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో ఇక్కడ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా భద్రాచలం కూనవరం రోడ్డు కరకట్ట వద్ద జాతీయ రహదారిపై కూడా మట్టి కట్ట అడ్డు వేసి వాహనాలు రాకపోకలను అయితే నిలిపివేశారు. ఇక రాత్రి నుంచి భద్రాచలం శివారులో నిలిచిపోయినటువంటి భారీ వాహనాలు అటు ఆంధ్ర, దుమ్ముగూడెం, చెల్లమండలకు వెళ్లేందుకు కూడా అంటే నిలిపివేయడంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రామాలయ కళ్యాణ ఘట్టం కావచ్చు, స్నాన ఘట్టాలు, ఆంజనేయ స్వామి ఆలయం, ఇటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వరకు కూడా, అలాగే గోదావరి మాతా విగ్రహం పాదాల కింద వరకు కూడా గోదావరి అయితే భారీగా వరద నీరు వచ్చింది. మరో 3 రోజుల పాటు కూడా అంటే ఈ వరదను కూడా బయటికి పంపించేందుకు స్లూయిస్ కాలువల్లో ఉన్నటువంటి భారీ అంటే మోటార్లు కూడా అంటే మొరాయించినాయి. దీంతో ఆ నీటిని ఎటు తీసుకువెళ్లాలనే ఆలోచనలో అయితే అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా
ఏదైతే పట్టణంలో ఎలాంటి వరద ముప్పు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ వరద మాత్రం క్రమంగా పెరుగుతుండడంతో మాత్రం జిల్లా పట్టణ ప్రాంత ప్రజలు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఏదైతే అంటే ఇసుక కోసం వెళ్ళినటువంటి ఒక 44 మందిని కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ప్రత్యేకంగా వారిని రక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు అబూజ్గఢ్ అడవులు ఛత్తీస్గఢ్ ఆనుకొని ఉంటుంది. ఛత్తీస్గఢ్ అబూజ్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ క్యాంపును కూడా పూర్తిగా వరద ముంచెత్తడంతో దాదాపుగా 8 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా అంటే గుడారం టాప్ ఎక్కి కూడా వారు ప్రాణాలు రక్షించుకున్నారు. వారు ఒక వీడియోను అంటే అధికారులకు చేరవేయడంతో వారందరూ ఎన్డీఏ ప్రత్యేకంగా వచ్చి వారిని రక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక గర్భిణి కూడా పూర్తిగా అంటే గర్భిణి అంటే డెలివరీకి రావడంతో ఆమె నొప్పులతో ఇబ్బంది పడుతుండడంతో ప్రత్యేకంగా పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రత్యేకంగా అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు అయితే ప్రాణ నష్టం జరగకపోనప్పటికీ భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంత ప్రజలంతా కూడా లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అదేవిధంగా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో గంటకు మాత్రం ఇప్పటికే 55.0 అంటే 60 అడుగులకు చేరుకున్నటువంటి నీటి మట్టం క్రమంగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అత్యధిక ప్రమాద స్థాయికి మించి మొత్తం గోదావరి ఉగ్ర రూపంతో మాత్రం ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మౌనిక. రైట్ పెద్ద థ్యాంక్ యూ.